హీరోల ముఖ కవళికల దగ్గర నుంచి అన్నీ గమనించి ఇమిటేట్ చేయగలిగే కెపాసిటీ ఉండి మీరు ఏ సౌండ్ ఎక్కడి నుంచి ఎవరు ప్రొనౌన్స్ చేస్తున్నారో కూడా అంత సూక్ష్మంగా గమనిస్తారు. కానీ పాట విషయంలో మాత్రం మిమ్మల్ని మీరు ఇమిటేట్ చేసుకున్నారు కానీ మరొకరిని ఇమిటేట్ చేయలేదు. ఎలా సాధ్యమైంది మీకు? చాలామంది ఇవాళకి కూడా దశకంఠుడని అదని ఎవరికి కావాలంటే అలా పాడతారని. కేవలం కమెడియన్స్కే నేను మిమిక్రీ చేశాను. ఇది కాకుండా మిగతా హీరోలకి ఒక నాగేశ్వరరావు రామారావు గారికి తప్ప, రామారావు గారికి పాడుతున్నప్పుడు ఎక్కువ గంభీరం తెచ్చుకోవడానికి ప్రయత్నించాను. ఆయన త్రో ఆఫ్ వర్డ్స్ ఉంటుంది కదా, కొన్ని చోట్ల ఎక్కువ ఒత్తులు ఇస్తారు. ఏం చేస్తున్నారు బ్రదర్ అంటారు. సో పాడేటప్పుడు ఎలా ఉంటుంది అని పాట చెడిపోకుండా, అది మొత్తం అలా పాడితే అసహ్యమైపోతుంది పాట. ఏం చేయాలో దానికి లైక్ చిత్రం భళారే విచిత్రం ఇలా పాడితే ఆయనకు నప్పదు. దుర్యోధనుడి పాత్రకి ఒక చిత్రం ఐ భళారే విచిత్రం కొంచెం ఆంగిక ఆయన ఊహించుకోవాలి. ఇప్పుడు అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. అలాగే నాగేశ్వరరావు గారిది చాలా సాత్వికంగా అలా అంటి ముట్టనట్టుగా అలా వెళ్ళిపోతుంది అనమాట. అది దానికి తగినట్టుగా వీ హ్యావ్ టు మేక్ అవర్ సెల్స్ ది వే హీ ప్రొనౌన్సెస్ సర్టన్ వర్డ్స్